ఆగిపోయావురా కాల్చు. నువ్వు ఇలా తయారవటానికి కారణం నేనే. మినిస్టర్నే చంపిన నీకు నేను లెక్క. కానీ నేను నిన్ను చంపడం ఏంటన్నా? అంటే ఈయన్ని చంపడానికి వచ్చావా? నీ వల్ల గుండెపోటుతో ఎప్పుడో పోవాల్సిన నీ కన్న తండ్రిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు రా నీ అన్న. పెద్దడా, వీడు నిన్ను ప్రశాంతంగా బతకనివ్వడు. వీడింకో తప్పు చేయకముందే చంపేరా వీడిని. ఇంకేం ఆలోచించద్దు, నేను చెప్తున్నా. చంపేయండి. నాకేం తెలియదన్నయ్య. ఆ మినిస్టర్ చంపి నేను కాదు, ఆ సిద్ధపుడాయుడు. నా చెడు రోట్లు ఉన్నాయి కానీ చెడులు మాత్రం కాదన్నయ్య. అయినా మినిస్టర్ చెప్తే నాకే వస్తుందయ్యా, నాకే వస్తుంది. నన్ను నమ్మన్నయ్య, నమ్ము. నీ కాలు పట్టుకుంటానే, నన్ను నమ్మన్నయ్య. నువ్వు నన్ను చంపుతావంటే ఆ సిద్ధప్పగాడే నమ్మలేదు, అందుకే వాడిని పంపించాడు. ఇంక నేను నమ్ముతాను. ఇప్పటికే నేను చెప్పించే. నువ్వేం చెప్తే చేస్తానన్నయ్య, నువ్వేం చెప్తే చేస్తాను. పెద్దిరెడ్డికి చెప్పి రేపు నామినేషన్ కి 100 బళ్ళు పెట్టండి, వేల జనాన్ని పోగేయండి. ఊరేగింపు అదిరిపోవాలా. మన సత్తా ఏంటో పై కమాండ్ కి తెలియాలా. అల్లుడు సూర్యుడు చచ్చిపోనాడు, అన్నదమ్ములతో కొట్టయిపోనారా. ఆడు మే స్ట్రీట్ ముందు నోరిపితే నామినేషన్ కాదు, నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది. నీ రాజకీయ జీవితం మొగ్గలోనే పోద్ది. భయమేస్తుందన్నయ్య. నువ్వు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఐజీ గారికి జరిగినట్టు చెప్పు. పెద్దిరెడ్డి చెప్పన్నా. ఆ గబ్బర్ సింగ్ ఆడి తమ్ముడు పొలిమేర దాటకూడదు. అల్లుడు అల్లుడు ఆడి బండితో సహా ఆనవాళ్ళు దొరకకుండా ఆవిరైపోవాలి. అలాగే అన్నా. తొక్కించేరా మన బళ్ళతో. నీకు శుభవార్త చెప్తా. మీ అమ్మని చంపింది ఆస్తమా కాదు, నా ఆవేశం. ఎరా వినిపిస్తుందా? మీ అమ్మకి నరకం నరకం చూపించి మరీ చంపాను. ఏంట్రా రియాక్షన్ లేదు? అంటే అది నీ తల్లి కాదా? గబ్బర్ సింగ్ గాడికి తండ్రి అనుకున్నా. నువ్వు వెంటనే ఇక్కడ రాకపోతే నీ తల్లి అని ఒప్పుకో. రానా?
వీడిని చంపడం న్యాయం. దీనికి ఎవడు అడ్డొచ్చినా చావడం ఖాయం. వీడి కోసం చచ్చిపోతారా, వీడు చచ్చాక బతికిపోతారా? డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకోండి. 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 ఆయ్! అన్నా మా పరిస్థితి ఏందన్నా? మీ అందరికి పోలీసు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను రా. అన్నా మరి రూల్స్ ఒప్పుకుంటే అన్నా? ఈ గబ్బర్ సింగ్ ఒప్పుకుంటే రూల్స్ అన్ని తప్పుకుంటాయి. నడు.